పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఒక పంప్ హౌస్ మునిగిపోతే 10% పని పూర్తి చేస్తే అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆ రిపేర్ ను ముట్టుకోలేదు. ఆ 10% పనులను మొదలు పెట్టలేదు. మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి, బదనం చేయాలనే ఉద్దేశంతో కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇప్పటికే కేటీఆర్ మీద 14 కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. 17 నెలల్లో 14 అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు విషయంలో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఏదో రకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని లేదా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావుని జైలుకు పంపాలనే ఉబలాటంలో, ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో